ప్రత్యేక కార్యదళం ఏర్పాటు తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణా చాలా వరకు తగ్గుముఖం పట్టిందని డీజీపీ సాంబశివరావు తెలిపారు. రాయలసీమ జిల్లాలకు చెందిన పోలీసు అటవీ శాఖ ప్రత్యేక కార్యదళం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పూర్తి స్థాయిలో ఎర్రచందనం రవాణాకు అడ్డుకట్ట వేస్తామని డీజీపీ చెప్పారు. యూజ్ చేసి డ్రోన్స్ యూజ్ చేయటం, అనార్మ్డ్ వెహికల్స్ పెట్టడం, అదేవిధంగా కొన్ని వెబ్ బేస్డ్ కెమెరాస్ పెట్టడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా చెప్పారు. ప్రస్తుతానికి కొన్ని మొన్ననైతే మీకు అందరూ తెలుసు ట్రెంచ్ కూడా తవ్విన తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి కూడా మనం బేరేజ్ వేసుకుంటున్నాం. ఆ విధంగా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్. టాస్క్ ఫోర్స్ పెట్టిన తర్వాత అంతకుముందు 100 యూనిట్ల స్మగ్లింగ్ జరిగితే పెట్టిన తర్వాత ఒక 20 నుంచి 30 యూనిట్ల వరకు జరుగుతుంది. ఒక 70-80% కంట్రోల్ చేయగలిగాం. ఇంకా కంట్రోల్ చేయాలి, మా వైపు నుంచి మిస్టేక్స్ జరగకూడదు అని అంటే ఎలా చేయాలనే దాని మీద ఇక్కడ డిస్కషన్ జరిగింది. వేళ ఈ మార్కెట్ అనేది చైనాలో ఒక్క చోటే ఉంది కాబట్టి ఏ విధంగా రెగ్యులైజ్ చేయొచ్చు, మన గవర్నమెంట్ కూడా ఏ విధంగా మనం రెవెన్యూస్ మనం సంపాదించుకోవచ్చు అన్న విషయం మీద కూడా చర్చించడం జరిగింది. వీఆర్ హోప్ఫుల్ వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్ మచ్ బెటర్ ఇన్ ద కమింగ్ డేస్.